బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. ఈరోజు కార్తీక మాసంలో సోమవారం. సో నేను వచ్చేసి పూజ ఇంట్లో ఎలా చేసుకున్నాను, ఎవ్రీ మండే టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. ఇంకా ఈసారి అయితే ద్రాక్షారామం వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఫిక్స్ అంటే ఏం లేదు, బట్ వాతావరణాన్ని బట్టి వెళ్దాం అనుకున్నాము. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇంకా కార్తీక్ కోసం అయితే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. మార్నింగే ఇంకా ఇద్దరు పళ్ళం తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి వాటర్ వేసి దీపం పెట్టేసి అక్కడ కూడా దీపం పెట్టేసుకున్నాను. నేనైతే ఎప్పుడు కార్తీక మాసంలో బయట దీపం పెట్టుకుని దీపం వదిలిన తర్వాత లోపలికి వచ్చి దీపం అయితే పెడతాను. సో మీరు ఎలా చేస్తారో కమెంట్ ప్లీజ్. ఇంకా నిండుగా అయితే దేవుని అలంకరించేసుకుని పువ్వులు అవి కూడా పెట్టేసుకున్నాను. చాలామంది బంతి పూలు పూజకి ఉపయోగపడవు అంటారు కదా. ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇంకా చామంతి పూలు అవి లేవని చెప్పేసి ఇవే ప్రస్తుతానికి అయితే నేను పెట్టేశాను. అండ్ అలానే దీపం ధూపం నైవేద్యం సమర్పయామని చెప్పేసి ఛాలెంజ్ చేసి అమ్మవారికి ఇంకా బయట గడప పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా కిచెన్లో వచ్చేసి ఇంకా ఆత్మీయం మూల అయితే నేను దీపం కూడా పెట్టేశాను. చాలామంది రొటీన్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా ఈ కార్తీక మాసంలో ఇంకా ఇవే ఉంటాయి కదా, సో నాన్ వెజ్ కూడా బంద్ చేసేసాను. ఇంకా బయట కూడా తెల్లవారిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడవక్కడ సర్ది పెట్టేద్దామని చెప్పేసి, అంటే పిల్లలు అవి లాగేస్తారు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేశాను. ఇంకా గడపకు కూడా చాలా నీట్గా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, పూజ అయ్యిందో లేదో చూద్దామని చెప్పేసి. ఆంటీ కూడా చాలా నిండుగా అయితే గడప దగ్గర అయితే పూజ చేసుకున్నారు. ఇంకా వాగ్దేవికి వచ్చేసి పట్టుపరికిని అయితే వేసాను, టెంపుల్కి కదా వెళ్ళేది అని చెప్పేసి. ఫైనలీ ద్రాక్షారామం అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఇక్కడికి 9:30 అలా అయ్యింది. యాక్చువల్లీ మా టైం వచ్చేసి 8:30కి అనుకున్నాము, బట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం లేట్ అయింది. 1 hour ఇక్కడే పూలు అభిషేకానికి కావాల్సినవి, ఇంకా కిచెన్కి కావాల్సినవి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే అమ్ముతూనే ఉన్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏమీ లేవు, బట్ ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యిందని నేను చెప్పచ్చు. ఎప్పుడు ద్రాక్షారామం ఇలానే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీ వచ్చేవాళ్ళం. ఈ ప్రెగ్నెన్సీ వల్ల డెలివరీ వల్ల రాలేకపోయాను, బట్ ఆ మిస్ అయిందంతా ఈసారి ఎలా అయినా కార్తీక మాసంలో వెళ్ళాలి అని చెప్పేసి చిన్న ఒపీనియన్తో అయితే మేమైతే వచ్చేసాము. అండ్ అలానే చాలా సడన్గా అయితే ప్రయాణం అనుకున్నాము. ఆల్మోస్ట్ నైట్ అనుకున్నాము, బట్ మార్నింగ్కి లేచిన తర్వాత కూడా డౌట్గా ఉన్నాము. బట్ ఇంకా ఫటాఫట్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కేసాము. అక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి 1 gram గోల్డ్ జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు. ఇంకా అక్కడ కూడా చిన్నగా అయితే మీతో షేర్ చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా రౌండ్గా అయితే తిరుగుతుంది. లైన్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అనిపించింది మాకైతే. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers అవతల ఉంది. బట్ అయినా సరే నుంచుందాము, ఫేస్ చేద్దాము అని చెప్పేసి నుంచున్నాము. బట్ మేమైతే ఒక 4 అడుగులు వేసేసరికి మాకు అర్థమైపోయింది, అంటే దర్శనం అయిపోయింది. అడిగాము, బట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము తెల్లవారుజామున 5 ఆ టైంకి వెళ్ళామండి, ఇప్పుడు వస్తున్నాం బయటికి, ఆల్మోస్ట్ మాకు 4 hours అలా పట్టింది అన్నారు. ఇంకా మేమైతే కొంచెం లంచ్ టైంకి ఫ్రీ అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ కోనేరు దగ్గర ఉన్న శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. ఎవరు వెళ్ళినా సరే, ఇంకా నార్మల్ డేస్లో అయినా సరే కార్తీక మాసంలో అయినా సరే ఆ శివుని దర్శించుకుని అప్పుడు వెళ్తారంట. సో మేమైతే ఎప్పుడు వెళ్ళినట్టు నాకు అంత ఐడియా లేదు, బట్ ఇంక ఈసారి అయితే వెళ్ళిపోయాయి. ఇంకా అక్కడ కూడా దీపాలు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపలికి ఇద్దాము అని చెప్పేసి మేమైతే ప్లేట్ సర్దుతున్నాను. ఇంకా కొబ్బరికాయ కూడా బయట అయితే కొట్టేస్తున్నాను. నిజంగా శివలింగాన్ని చాలా నిండుగా అయితే అలంకరించారు. ఆ టెంపుల్లో ఉన్న పూజారి గారు కూడా వీడియో షూట్ చేసుకోండమ్మా, ఏం పర్వాలేదు అని చెప్పేసి చెప్పడంతో చిన్నగా అయితే మీతో షేర్ చేశాను. ఇంకా అక్కడ 365 ఒత్తు కూడా వెలిగించేసుకున్నాము, మా మమ్మీ, నేను, చెల్లి మేమందరం కలిసి. ఇంకా తర్వాత వచ్చేసి శివలింగానికి అక్కడ కోనేరులో ఉన్న వాటర్ తీసుకొచ్చి అవి కూడా పోసాను. ఇంకా అభిషేకానికి కిట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ లోపడైతే ఎక్కడ ఇచ్చుకోవట్లేదంట. సో మళ్ళీ ఇంకా బయట వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఎక్కడ తీసుకోలేదు. ఇంకా అక్కడ మేము జిల్లెడాకులు అవి పట్టుకెళ్తాం కదా, సో అందులోనే సర్ది పెట్టేసుకుని ఇంకా నార్మల్గా అరటి డొప్పల్లో అయితే దీపం వెలిగించేసుకున్నాను. ఇక తర్వాత వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు కూడా వెలిగించుకున్నారు. ఇంకా ఈలోపు మా మమ్మీ వాళ్ళు దీపం పెట్టేసుకుని ఇంకా ఎక్కువసేపు నుంచోలేక అక్కడ సైడ్ అయితే కూర్చున్నారు. ఇంకా మేమైతే ఇంకా నార్మల్గా అన్ని దేవుళ్ళ దగ్గర వెలిగించేసుకున్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ఏదో ఒక చోట వెలిగించుకోండి అమ్మా సరిపోతుంది అని చెప్పి ఇంకా బయట ఉన్న శివలింగం దగ్గర అయితే వెలిగించేసుకుని, ఇంకా రావి చెట్టు దగ్గర అయితే వెలిగించుకోలేదు, ఇంకా లోపల వెలిగించుకుందామని చెప్పేసి పక్కనే ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆంటీ అండ్
మా సిస్టర్ వచ్చేసి ఇద్దరు చేంజ్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేసరికి ఒక పావు గంట అలా పట్టింది. ఇంక ఈ లోపు మేమైతే కోనేరు బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి వే అయితే అసలు లేదు, బయట నుంచి లైన్స్ అయితే పెట్టేశారు. ఫ్రీ దర్శనం వచ్చేసి ఒక 6-7 లైన్స్ అయితే ఉన్నాయి కంటిన్యూస్గా మెలుకులు. ఇంకా నార్మల్ 50 రూపీస్ దర్శనం కూడా అలానే ఉంది ఆల్మోస్ట్. ఇంకా చాలా ఎక్కువ రద్దీగా ఉంది. ఈ లోపు లోపలికి వెళ్ళి ఒత్తులు అవి వెలిగించుకోవచ్చు. ఈ లోపు దర్శనం ఫ్రీ అవుతుంది అనుకున్నాము, బట్ మేము అనుకున్నదంతా రివర్స్ అయ్యింది. ఇంకా ఫైనల్లీ కోనేరు వెనకాల స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఎక్కి హాయిగా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలా మంది బిందులతో వాటర్ తీసుకుని వెళ్తున్నారు రావి చెట్టు దగ్గరికి. ఎందుకు మమ్మీ ఇలా చేస్తున్నారంటే మా మమ్మీ అడిగారు, పిల్లలు లేని వాళ్ళు కానీ ఇలా నాగదోషాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా 108 బిందులు కానీ 21 బిందు కానీ 11 బిందులు కానీ ఇలా ఉంటాయి కదా కౌంట్. సో అట్లా దాని ప్రకారం అయితే వేసుకుంటారు. ఒక్కొక్కరు అయితే 108 ప్రదక్షిణలు కూడా చేస్తారు అని చెప్పేసి చెప్పడంతో నేను తెలుసుకున్నాను. నేనైతే ఎప్పుడు చూడలేదు. లాస్ట్ టైం కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు కూడా మండే అలా వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ డేస్లో అయితే వెళ్ళాను. సో నాకు తెలియలేదు. తెలియని విషయం తెలుసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా శ్రద్ధగా భక్తిగా నిజంగా ఇక్కడ నాగదేవతకి పాలు పోయడం కానీ రావి చెట్టుకి వాటర్ పోయడం కానీ చాలా మంచిగా అయితే చేస్తున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి మేము కూడా అక్కడ దండం పెట్టేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా పక్కనే గ్రౌండ్ దగ్గర అయితే శివలింగం పెట్టారు, అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. బయట వెలిగించుకున్నాం కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడ వెలిగించలేదు, దండం పెట్టేసుకున్నాము. ఇంకా రావి చెట్టు దగ్గర మాత్రం కంపల్సరీ అయితే వెలిగించుకున్నాము. ఇంకా కనీసం 3 ప్రదక్షిణలు చేయడానికి కూడా ఎక్కడ స్పేస్ కూడా ఇవ్వలేదు, అంత రష్గా ఉంది. నిజంగా ఇంతమందిని ఒకే పుణ్యక్షేత్రంలో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. తిరుపతిలో ఎంత రష్గా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే దారుణంగా అయితే ఉంది. ఇక్కడ చాలామంది అరటిపళ్ళు అవి కట్టారు కదా, సో దానికి కూడా మా మమ్మీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకొని ఇలా కడతారు అని చెప్పేసి. అక్కడ బ్రాహ్మిన్స్ కూడా చాలామంది ఉన్నారు తాంబూలాలు అవి ఇచ్చుకోవడానికి, దీపదానం కానీ ఇంకా నవగ్రహాల పూజలు ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారు అక్కడ. ఇంకా మేమైతే ఎలాంటి పూజలు అయితే చేయించుకోలేదు. ఇంకా కాలభైరవుడు టెంపుల్ కూడా ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇంకా మేము అక్కడ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది దగ్గర చూశాను బూరులు గారెలు. సో ఆంటీ అయితే ఒకరిని అడిగిందంట, ఎందుకు ఇలా తీసుకొచ్చారు అంటే చెప్పేసి, పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అండ్ ఏదైనా కోరుకున్న వాళ్ళు కూడా వచ్చి బూరుల దండ గారెల దండ అని చెప్పేసి మొక్కుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వేస్తారంట. అది కూడా మీతో షేర్ చేస్తాను, ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఇంకా మేము వచ్చేసి ఇంకా పోతే రావి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే వెలిగించేసుకుని అక్కడ కూర్చున్నారు. నేను అండ్ మా చెల్లి కూడా వెలిగించేసుకుని మేమైతే వచ్చేసాము. ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత 365 కూడా అక్కడ వెలిగించేసుకుని ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసేసి ఫైనల్లీ హారతి ఇచ్చేసాము. ఇంకా దీపదానం కూడా ఇచ్చేసాము మేము. అండ్ ఈలోపు వచ్చేసి మా చెల్లి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయింది, తనకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి. సో డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే ఇంకా వెలిగించుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి ఇంకా దీపాలు అవన్నీ వెలిగించుకుందామని చెప్పేసి మేమైతే వచ్చేసాము. ఇంకా ఈలోపు మా పాప తింటుంది కదా అని చెప్పేసి యాపిల్ అయితే వేసాను. యాపిల్ దాంతోపాటు ఆటో దిగ్గానే గోవాస్ అయితే చాలా ఫ్రెష్గా కనిపించాయి. ఇంకా అవి తీసుకుంటే గోవా అయితే తీసుకుంది. ఇంకా పాప పేరు మీద డబ్బులు కూడా చదివించాను అక్కడ. సో అన్నదానం ఎవ్రీడే చేస్తారంట. సో మాకు తోచినంత మేమైతే చేసాము. ఇంకా పాప అయితే మాతో పాటు వచ్చేసింది గోవా తింటూ. ఇంకా అక్కడైతే బూర్లు పంచిపెడుతున్నారు. బూర్లు పంచిపెడుతుంటే మేము జస్ట్ వీడియో కానీ వెళ్ళాము. ఇంకా మాకు కూడా ఇచ్చారు. అక్కడ వాటర్ ప్యాకెట్స్ అండ్ మజ్జిగ ఎక్కడికక్కడ సప్లై చేస్తూనే ఉన్నారు. ఇంకా ఒక సైడ్ అయితే చిన్నపిల్లలకి పాలు కూడా ఇచ్చారు. అండ్ కాలభైరవ టెంపుల్ దగ్గర అయితే శివలింగాలు ఉన్నాయి, అక్కడ ఎవరు ముట్టుకోకూడదంట. సో అక్కడ పాలు వేసేవాళ్ళు పాలు ఇంకా అభిషేకం కిట్టు అక్కడ వేస్తున్నారని చెప్పేసి మాకు అప్పుడు తెలిసింది. అయ్యో మేము కూడా తీసుకుంటే సరిపోదును అని చెప్పేసి, బట్ ఎంతకంతే తృప్తి చేసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ ప్యాకెట్స్ అయితే తల ఒక ప్యాకెట్ అయితే వేసేసాము. ఇంకా తులసమాత దగ్గర కూడా ఎలానో ఇంటి దగ్గర పెట్టుకున్నాను, బట్ టెంపుల్లో పెట్టుకోలేదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. ఈ లోపు మా మమ్మీ వచ్చేసి ప్రసాదం లైన్లో నిలబడ్డారు. లక్కీగా ప్రసాదం లైన్ కొంచెం క్యూ తక్కువగా ఉండడం వల్ల ఇంకా పులిహోర అయితే తీసుకొచ్చేసారు. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అంట. ఇంకా నేను ఈ లోపు అయితే దీపం పెడుతున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎవరు వెలిగించుకోలేదు, జస్ట్ నమస్కారం చేసేసుకున్నారు. నేనైతే వెలిగించుకున్నాను. ఇంకా పాప వచ్చేసి గోధుమ దగ్గర మేము కూడా వెలిగించుకున్నాము అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడిగి తీసుకున్నాము ప్రసాదం కదా అని చెప్పేసి. బట్ వాళ్ళు కూడా చాలా మందికి అయితే సప్లై చేశారు. ఇంకా గాజులు దండలు, గోధుమ దండలు ఇంకా కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. సో వాళ్ళని నేను అడిగాను, ఎందుకు
ఫైనల్లీ నేను మా మమ్మీ, ఆంటీ, మా సిస్టర్ అండ్ అలానే వాగ్దేవి కూడా తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ 108 స్తంభాలు ఉన్నాయి. అక్కడ కూడా లైన్ అయితే నార్మల్గా లేదు, ఏదో పూజలు ఏవో చేస్తున్నారంట. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసరికి కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా ఇక్కడ మజ్జిగ కూడా సప్లై చేస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత భోజనాల లైన్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద సైజు గిన్నెలతో వండుతున్నారు చూడండి. నిత్యం అన్నదానం చేస్తారంట ఈ కార్తీక మాసంలో. ఎస్పెషల్లీ ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా ఈ పుణ్యక్షేత్రానికి. నిజంగా కార్తీక సోమవారం రావడం ఒకంతకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అండ్ ఫైనల్లీ భోజనం కూడా చేసేసాను. ప్రసాదం కూడా చాలా మంచిగా అనిపించింది. నిజంగా చాలామంది నోరు ఉందని పడిపోతారు కదా. ఇక్కడ ఒక ఆవిడ మాతో చాలా పెద్ద గొడవ అయితే ఆడింది. మా మమ్మీ వెళ్తూ ఉండగా ప్లేట్లో అప్పుడే పెట్టించుకున్నారు. సో సైడ్కి అయితే వస్తుంది, బయట వాళ్ళు లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పడంతో మా మమ్మీ లోపలికి వస్తుంటే జస్ట్ చిన్నది సాంబార్ అయితే అవతల వాళ్ళ శారీ మీద అయితే పడింది. ఆవిడ నార్మల్గా తిట్టలేదు మమ్మల్ని, అంతకంత రెట్టించాము. ఎందుకంటే మనం తప్పు చేయలేనప్పుడు మనం అస్సలు భయపడకూడదు. మనం కావాలని వేస్తే అది తప్పు, తెలిసి చేస్తే ఖచ్చితంగా తప్పేనండి. తెలియక చేసింది ఎంత పెద్ద తప్పైనా అది తప్పని నేను భావిస్తాను. మీరేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్లీ మేమైతే లంచ్ చేసేసిన తర్వాత బయటకు వచ్చాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 1 o'clock అయితే అయింది. హాఫ్ అన్ అవర్లో మేమైతే లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా మా ఆంటీ వాళ్ళు అయితే తెలియలేదు. ఫైనల్లీ బయటకు వచ్చేస్తూ వేలు. ఇక్కడ చాలామంది బియ్యం పోయండి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. బట్ వాగ్దేవితో పోయిద్దామంటే అక్కడ స్పేస్ లేదని చెప్పేసి మేమైతే కొన్ని దక్షిణాలు అయితే వేసేసాము. ఇంకా బియ్యం కూడా తీసుకెళ్ళాను, బట్ అవి బయట వేద్దాము అని చెప్పేసి. ఇంతకీ మాకు ఇవన్నీ చూపిస్తున్నాను, దర్శనం అయిందా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మాకు దర్శనం అయితే అవ్వలేదు. ఆ రోజు లాస్ట్ సోమవారం కదా, సో అసలు కంటిన్యూస్గా ఇంకా డబల్ లైన్ అయితే అయ్యింది. సో మేము వెళ్ళేసరికి సింగిల్ లైన్ ఉంది. మేము లైన్లోకి వెళ్దాం అనుకునేసరికి డబల్ లైన్ ఉంది. ఆల్మోస్ట్ 1 o'clock అయినా సరే దర్శనం అవ్వదని చెప్పడంతో మేము ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వద్దామని చెప్పేసి ఇంకా అక్కడ అవన్నీ చూసాం కదా, దీపదానం ఇవన్నీ ఇచ్చుకున్నాం కదా అని తృప్తి చేసుకుని మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అన్నారు, ఏం లేదమ్మా నంది దగ్గర కూర్చుంటే పంపిస్తున్నారు అని చెప్పేసి. బట్ ఇంత రిస్క్ చేయడం మాకు అనిపించలేదు. చాలామంది హెవీ రష్ అయితే ఉంది. ఇంకా పాపతో వచ్చాము కదా, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని చెప్పేసి మేమైతే దర్శనం చేసేసుకుని అయితే ఫైనల్లీ వచ్చేసాం. మా మమ్మీ అయితే చాలా రిస్క్ చేసి ఇంకా అక్కడ మెట్ల దగ్గర నుంచి జారిపోతున్నామని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే దిగారు. ఇంకా నేనైతే మెట్ల దగ్గర నుంచి దిగేసాను. ఇంకా అక్కడ చిన్న టెంపుల్ ఉంది, అక్కడ కూడా దీపం పెట్టేసుకుని ఫైనల్లీ వీడియోస్ అయితే తీసేసుకుని ఫొటోస్ తీసేసుకుని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫైనల్లీ రోడ్డు మీదకి అయితే వచ్చేసాను. లైన్ చూసారా, మీకు చూపిస్తాను, నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. ఆఫ్టర్నూన్ 1:30కి ఇది ఇలా ఉంది. మేము లోపలి నుంచి బయటికి రావడానికి మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. 1 o'clock కల్లా మేము లంచ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాము. కానీ మేము బయటకు రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎందుకంటే రావి చెట్టు దగ్గర వాటర్ పోసేవాళ్ళు అస్సలు చాలా ఎక్కువ రష్గా ఉంది. ఇంకా వాళ్ళని తప్పించుకుని వచ్చేసరికి ఈ మాత్రం అయింది. చూసారు కదా, నిజంగా ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను. లైన్ ఎంత ఉందంటే మీరు నమ్మరు. వీళ్ళైతే ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటే, నేను ఒక ఆవిడని అడిగాను ఎక్కడి నుంచి వచ్చారు అంటే వైజాగ్ నుంచి అని చెప్పేసి చెప్పారు. ఇంకా మనకి దగ్గరే కదా, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని చెప్పేసి మేమైతే ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసాము. మేము ఇంకా నెమలి పింఛం తీసుకుందామని చెప్పేసి అడిగాము, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా అక్కడ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూసాం కదా, ఫ్రెష్గా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ అయితే మేము ఒక 50 రూపీస్ తీసుకుని అయితే ఫైనల్లీ ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఆంటీ వాళ్ళు ఏం తీసుకోలేదు అని చెప్పేసి డ్రింక్స్ అయితే అక్కడ తాగాము. ఇంకా తాగిన తర్వాత దర్శనం చేసుకుని వాళ్ళు వస్తున్నారు, చేసుకోవాల్సిన వాళ్ళైతే వెళ్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ నాకు తెలిసి ఈవినింగ్ అలా అయిపోతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు అయితే కంపల్సరీ మేము వెళ్తాము, మళ్ళీ రావాలంటే మాకు కుదరదు అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసి 12:30 అలా లోపలికి వెళ్తే ఈవినింగ్ 6:30 అయిందంట. ఆల్మోస్ట్ 5 hours దగ్గర అయితే పట్టేసింది వాళ్ళకి. ఇంకా ఇంచుమించు ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 8 అలా అయ్యింది. మేము ఇంకా పిల్లలతో చాలా నలిగిపోదాము అని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాము. ఇంకా మా చెల్లి వాళ్ళు ఓరసెస్ అయితే తాగారు, పాపకు కూడా ఒక ఓరస్ అయితే పట్టించేసాము. ఇంకా ఫైనల్లీ మేము తీసుకెళ్ళిన బియ్యం కూడా అక్కడ బయట ఉన్న వాళ్ళకైతే వేసేసి ఇంకా ఫైనల్లీ మేము తింటూ తాగుతూ అయితే వచ్చేసాము. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించిందో
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా వీడియోస్ తీయాలనుకుంటున్నాను. మా చెల్లి నేను వాగ్దేవి ముగ్గురం అయితే బియ్యం పోసేసాము. అక్కడ చాలామంది రిక్వెస్టింగ్ అడుగుతున్నారు మాకు వేయండి అని చెప్పేసి. సో మేము అయితే ఇంకా అందరికీ సమానంగా వేయాలి అని చెప్పేసి నేనైతే అందరికీ సమానంగా అయితే వేసుకుంటూ వచ్చాను. ఇంకా తర్వాత వచ్చేసి లాస్ట్లో ఒక ఆవిడకి మాత్రం ఇంకా కవర్ అయితే కొంచెం ఉంటే అవి ఇచ్చేసాను. సో ఇంకా కొంతమందికి డబ్బులు కూడా వేసాము లోపల ఉన్న వాళ్ళకి. మనకున్న దాంట్లో 10 మందికి పెట్టడంలో తప్పలేదు కదా. సో వాళ్ళు కూడా చాలా ఆకలితో ఉంటారు. అండ్ మేమైతే చాలా తక్కువ పట్టుకెళ్ళాం. మాకు ముందే తెలిస్తే నిజంగా ఎక్కువ పట్టుకెళ్ళే వాళ్ళం. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దీపం కూడా పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి మేము 2:30 అలా అయింది. ఇంకా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని దీపం పెట్టేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.